హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారా? తిన్నారా? అందరూ తినే ఉంటారు నాకు తెలిసి, మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు కదా, తెలిసిపోయి ఉంటుంది మీకు ఈరోజు వీడియో ఏంటో అనేది. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా మన కళ్యాణ్ పడాల గారు అసలు యాక్టివ్గానే ఉండట్లేదు. బాబు ఫుల్ ఎందుకో అసలు ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, కళ్యాణ్కి ఫాలోవర్స్ ఎందుకు తగ్గిపోతున్నారు, అంటే ఎక్కడో ఉండాల్సిన అతను ఎందుకు చాలా తగ్గిపోతున్నారని. అంటే బాబు ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పుడు. అంటే చాలా అంటే షూటింగ్స్ వీటి వల్ల కొద్దిగా యాక్టివ్లో ఉండలేకపోతున్నారు. కొద్దిగా దానివల్ల అంటే మంత్లీ మానిటైజేషన్ టైప్ అలా ఉంటుంది కదా, సో దానివల్ల కొద్దిగా ఫాలోవర్స్ తగ్గుతున్నారు. ఇంకా కొద్దిగా యాక్టివ్ ఉంటే ఫాలోవర్స్ ఇంకా ఎక్కువగా ఉంటారు. కానీ ఈ మధ్య బాబు చాలా బిజీగా ఉండడం వల్ల యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. కనీసం కళ్యాణ్ గారు, మీరు ఈ వీడియో చూసినట్లయితే కనీసం ఎట్లా మీరు షూటింగ్స్లో వీటిలో కుకింగ్ విత్ జతరత్నాలు చేస్తున్నారు కదా, కనీసం అంటే మీరు మంచి అవుట్ఫిట్స్ యూజ్ చేస్తున్నారు, మంచిగా ఉంటున్నాయి. కనీసం ఆ పోస్ట్ని ఇన్స్టాలో పెడితే కనీసం మీ ఫ్యాన్స్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చేయండి ప్లీజ్, ఓకేనా? నాకు తెలిసి మీకు ఎవరు చెప్పట్లేదేమో, ప్లీజ్ ఎవరైనా కళ్యాణ్కి ఇది రీచ్ అయ్యేలా చేయండి, ఓకేనా? కనీసం కొద్దిగా అప్పుడప్పుడైనా యాక్టివ్గా ఉండమని చెప్పండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అలా ఎవరైనా దగ్గర పర్సన్స్ అయితే కళ్యాణ్కి వీడియో చూసినట్టే రీచ్ అయ్యేలా చేయండి, ఓకేనా? ఎట్లా మంచిగా ఉన్నాయి ఆ ఫొటోస్ అవన్నీ, కనీసం వాటిని అప్లోడ్ చేయండి. నార్మల్గా అయితే వేరే వాళ్ళ దాంట్లో కళ్యాణ్వి కలుస్తున్నట్టు అలా మంచిగా వస్తున్నాయి వీడియోస్. కళ్యాణ్ గారు ప్లీజ్ కొద్దిగా వచ్చేసేయండి ఆన్లైన్లోకి. మీకోసం ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, మా కళ్యాణ్ బాబు ఇంకా రాలేదు, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి. ప్లీజ్ మా కోసమైనా వచ్చేసేయండి, ఓకేనా? కనీసం అప్పుడప్పుడైనా, ఎన్ని రోజులు కనీసం అప్పుడైనా వీక్లీ వన్స్ అయినా అలా వచ్చి అలా మెరుపుతీగలా వచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కనీసం ఇప్పుడు మంత్లో అవుతున్నా కానీ అసలు ఏమీ పోస్ట్ లేదు, ఏమీ లేదు. ప్లీజ్ అండి, మీకోసం ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. కనీసం ఒక్క ఫోటోని వదిలేసేయండి, హ్యాపీగా ఫీల్ అయిపోతారు అందరూ. కనీసం మీరు వేరే వాళ్ళకైనా చెప్పండి, ఇలా ఇన్స్టా హ్యాండిల్ చేయమని చెప్పేసి. కనీసం అప్పుడప్పుడైనా పోస్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. మీరు ఎంత కష్టపడి ఉంటే మీకు ఎక్కడో అసలు మీకు 0 అంటే 1 or 2 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఎంత కష్టపడి ఉంటే, బిగ్ బాస్లో మీకు ఎంతమంది అడిక్ట్ అయ్యి ఉంటే, ఎంతమందికి నచ్చింటే కానీ అన్ని ల్యాక్స్లో ఫాలోవర్స్ వస్తారు చెప్పండి. అది తగ్గిపోతే ఎవరికైనా బాధేస్తుంది కదా, మాకైనా బాధేస్తుంది, మీకైనా బాధేస్తుంది. అంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు కొద్దిగా యాక్టివ్లో ఉండండి చాలు. మీరైతే ఫుల్ బిజీగా ఉన్నారు, అది మాకు తెలుసు. కానీ పక్క వాళ్ళని కలుస్తున్నారు, అంటే ఫ్యాన్స్ని కలుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో వస్తున్నాయి రీల్స్ అవి. కానీ మీరు ఎలాగో ఫొటోస్ దిగుంటారు కదా, అంటే సపరేట్గా దిగాల్సిన అవసరం కదా, కనీసం అవన్నా మీ పిక్స్ అన్నా కనీసం అప్లోడ్ చేయండి ప్లీజ్, ఓకేనా? కనీసం వీక్లీ అలాగైనా చేయండి, ఓకేనా? ప్లీజ్ ఫాలోవర్స్ మనం తగ్గించుకోకండి, మాకు చాలా బాధగా ఉంది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఓకేనా? ఇదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. కళ్యాణ్ ఫ్యాన్స్ మీరైతే బాధపడకండి. కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, ఇదే రీజన్ అండి. అంటే ఇలా మంత్లీ మానిటైజేషన్ టైప్ అలా ఉంటుంది కదా, సో దానివల్ల సమ్ టైమ్స్ గ్లిచింగ్ వల్ల అలా తగ్గిపోతుంది. డోంట్ వరీ, మన కళ్యాణ్ గారు వస్తారు త్వరలోనే యాక్టివ్లోకి. కనీసం ఈ వీడియోని రీచ్ అయ్యేలా చేయండి కళ్యాణ్ గారికి ప్లీజ్. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి ప్లీజ్, ఓకేనా? ఇంకా తనుజ గారికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు అని అంటున్నారు. అవును, అంటే నార్మల్గా తను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంది, నార్మల్గా తనకు అదిగాక కొద్దిగా ఫస్ట్లో అప్పుడైతే బిగ్ బాస్ ముందు అయితే అంత యూజ్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అయితే మామూలుగా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నారు కాబట్టి మంచిగా ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే అలా తగ్గట్లేదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఇలా సేమ్ గ్లిచింగ్ వల్ల తనుజ గారి ఫాలోవర్స్ కూడా తగ్గినట్టు చూపిస్తుంది. దానికైతే భయపడకండి, ఓకేనా?
దానివల్ల అలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ 1 or 2 డేస్లో మళ్ళీ రికవరీ అయిపోయి నార్మల్గా ఫాలోవర్స్ యాస్టీగా చూపిస్తున్నారు. తనుజ గారు మీరైతే కనీసం మీరు కూడా కొన్ని ప్లీజ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయండి ప్లీజ్ మా కోసం, ఓకేనా? మేము వెయిట్ చేస్తున్నాము మీకోసం, ఓకేనా? మీకైతే ఎంతమంది ఫ్యాన్ బేస్ ఉందో మాకు కూడా తెలుసు. నిజంగా అయితే మీరు కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఎంత మంచిగా ఉంటారు. అక్కడే కదా మేము కనెక్ట్ అయిపోయింది మీకు. కళ్యాణ్ గారు కూడా అంతే, ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్ లాగా చూసుకుంటారు. నిజంగా ఇద్దరు చాలా గ్రేట్ అండి. అసలు ఎంత మంచిగా ఉంటారు అసలు. తనుజ గారు ప్లీజ్ మా కోసం కూడా మీరు కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేయండి. మీరు అంటే నార్మల్గా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తున్నారు, బట్ మా కోసం కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేయండి, ఓకేనా? మీరు చాలా డేస్ అయిపోయింది అప్లోడ్ చేసి, ప్లీజ్ మా కోసం, ఓకేనా? మర్చిపోకండి. ఈ వీడియో తనుజ గారికి కూడా రీచ్ అయ్యాలా అంటే తెలిసేలా చేయండి, ఓకేనా? ఇంకా అప్డేట్స్ ఏంటి అంటే చెప్పాలా? ఓకే, చెప్పేస్తాను. ఇంకా కళ్యాణ్ గారు రీసెంట్గానే ఎస్టర్డే అప్పుడు ఇంకా ఒక సాంగ్ లాంచ్ చేశారనమాట. వాళ్ళు సాంగ్ లాంచ్ వాళ్ళు ఎవరంటే ఇంకా అప్పుడు అగ్ని పరీక్ష వచ్చారు కదా వాళ్ళదన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ లీక్ అయ్యాయి, సాంగ్ లాంచ్ చేశారు. ఇంకా అలాగే ఇంకా తనుజ గారు కూడా ఇంకా డాక్టర్ సమంత క్లినిక్ నుంచి ఇంకా తనుజ గారు ఒక వీడియో అప్లోడ్ చేశారు. అండ్ అలాగే తనుజ గారు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు, అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం. అవి కూడా అవన్నీ కళ్యాణ్వి అండ్ తనుజావి వస్తాయి, ఇంకా వెయిట్ చేద్దాం. అవి మళ్ళీ ఫుల్ కన్ఫర్మేషన్ లేకుండా చెప్తే మళ్ళీ మీరు తప్పు చెప్పారు, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అంటున్నారు. సో దానికోసం అయితే నేను చెప్పను, అది ఫుల్ క్లారిటీ వచ్చాకే చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా? నేను ఇంకా లాస్ట్ వీడియోస్లో కుకింగ్ విత్ జతనాలు ఎవరెవరు పేరపై అని చెప్పాను కదా, ఒక వీక్ చెప్పాను. ఇంకొక వీక్ ఎవరంటే కళ్యాణ్కి మణికంఠ అని చెప్పాను. ఇంక తనుజాకి ఎవరని చెప్పలేదు. తనుజాకి హేమంత్ వచ్చారు, అది 4th వీక్ అనమాట. అది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ అనమాట. ఆ ఎపిసోడ్లో కళ్యాణ్కి మణికంఠ, తనుజాకి హేమంత్ అనమాట. ఇంకొక ఎపిసోడ్ థర్డ్ వీక్లో ఇంకా ఎవరంటే కళ్యాణ్కి హేమంత్ అండ్ తనుజాకి రోహిణి గారు వచ్చారనమాట. అవి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్కి వీళ్ళు పేరప్ అనమాట. ఈ వీక్ అయితే ఇంకా అవినాష్ తెలిసిందే కదా మీకు, అది చాలామంది అడుగుతున్నారు అవినాష్ కదా అని చెప్పేసి తనుజాకి. అది ఈ వీక్ తనుజాకి అవినాష్ అండ్ కళ్యాణ్కి దీపిక వచ్చారు. నేను చెప్పింది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్కి అనమాట. అవి అప్డేట్స్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో కళ్యాణ్ వైట్ జాకెట్ టైప్ వేసుకుంటారు, ఇంకా తనుజ బ్లాక్ షార్ అని చెప్పాను. ఇంకొక ఎపిసోడ్కి ఏంటంటే కళ్యాణ్ బ్లూ డ్రెస్లో ఉంటారు, తనుజ బ్లాక్ డ్రెస్లో వస్తుంది. చాలా వెయిట్ చేస్తున్నాయి వీక్లీ ఎప్పుడు సాటర్డే అవుతుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, నిజం చెప్పండి. ఇలా నేను ఓన్లీ వీళ్ళ రియల్ ఫ్యాన్స్ కోసమే చెప్తున్నాను. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇంకా హేటర్స్ గురించి నేను చెప్పని అవసరం లేదు. కావాలనే అంటే నా వీడియో కిందనే కాదు, ప్రతి ఒక్కరిని చూశాను. ప్రతి ఒక్క ఎవరైతే కళ్యాణ్ అండ్ తనుజ గురించి చెప్తున్నారో వాళ్ళ కమెంట్ కిందకి వెళ్ళి కూడా సేమ్ మెసేజ్ అలాగే కాపీ పేస్ట్ చేసేస్తున్నారు. ఏమొస్తుందండి మీకు? నాకు తెలియక అడుగుతా. ఒకరు అన్నారు తనుజ గారు అని అనలేదు, రెస్పెక్ట్ ఇవ్వండి అని. నేను ఎక్కడ తనుజ గారు అని అనలేదు అని, ఇంకా అక్క అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను వాళ్ళకి. ఎక్కడ ఇవ్వలేదో నాకైతే అర్థం కాలేదు. అయినా మీ ఒకరి గురించి నేనైతే అసలు లైట్ అసలు మేము పట్టించుకోను. ఇలా కావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతున్నాను. అంటే నా వీడియో అని కాదు, ఇంకా ఏమంటారు, చాలామంది కళ్యాణ్ తనుజ గురించి వీడియోస్ చేస్తున్నారు కదా, వాళ్ళు మంచిగా చెప్తున్నారు. ఇంకా తప్పుగా చెప్పే వాళ్ళ గురించి నాకు అనవసరం. వాళ్ళు దాన్ని మంచిగా చెప్పే వాళ్ళు దాని కింద వెళ్ళి సేమ్ నాకు ఎలా మెసేజ్ చేస్తారు వాళ్ళకి అలాగా మెసేజ్ చేస్తున్నారు. ఏం వస్తుంది మీకు చెప్పండి? ఏం నెగిటివ్ చేయాలనుకుంటున్నారు మీరు? అసలు
మేమేదో మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాము, మేము అదనే చేస్తున్నాము, మీరేం చేస్తున్నారు వచ్చి కమెంట్ చేసి బాధపడుతున్నారు తప్ప ఇంకేం చేయట్లేదు. ఏమొస్తుంది, ఆ దేవుడు అనేది చూస్తుంటాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కర్మ విల్ హిట్ బ్యాక్. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, మీకు ఆ రోజు తెలుస్తుంది ఎంత తప్పు చేశానని చెప్పేసి. ఆ రోజు ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను. మీకైతే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళైతే పాజిటివిటీ అందించండి, ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు? అంత నెగిటివ్ అదే పని కట్టుకొని వీడియో వచ్చిన వితిన్ సెకండ్స్లో మీరు కమెంట్ చేసి ఎందుకు నెగిటివ్ చేయాలనుకుంటున్నారు? మేము ఎక్కడ ఫేక్ న్యూస్ ఇవ్వట్లేదే, మేము సపోర్ట్ చేస్తున్నాము, అది గర్వంగా చెప్పుకుంటున్నాము, దాంట్లో తప్పేముంది? మీరు ఒక ఫ్యాన్ అనే ముసుగులో ఉండి నేను తనుజాకి ఫ్యాను, కళ్యాణ్కి ఫ్యాను అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటారు. మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఫస్ట్ వాళ్ళిద్దరికి, అది ఇండివిజువల్గా అయినా ఎలాగైనా కానీ. అవును, నేను చెప్పాను వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవర్స్ అని చెప్పలేదు ఏ వీడియోలో కూడా. వాళ్ళిద్దరు బెస్ట్ బడ్డీస్ అనే చెప్తున్నాను నేను ఎక్కడ చెప్పట్లేదే, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. దాంట్లో ఏం తప్పు ఉంది నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఏ తప్పు చేయట్లేదు, నేను హ్యాపీగా సపోర్ట్ చేస్తాను, ఇంకా సపోర్ట్ చేస్తాను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నా నిజాయితీ గురించి వాళ్ళకి తెలుసు. సో నాకైతే ఎవరి గురించి కూడా పట్టించుకోను, పిచ్చ లైట్ అంతే. ఇంకోటి ఏంటంటే తనుజ గారు అంటే నటరాజ్ మాస్టర్ కూతురుతో ఒక వీడియో వచ్చింది కదా, అదైతే చాలా క్యూట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. నటరాజ్ మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు తనుజ గారికి నిజంగా చెప్పాలంటే. ఈరోజు నటరాజ్ మాస్టర్ గారి బర్త్డే, విష్ చేయండి ఓకేనా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే నటరాజ్ మాస్టర్ గారు. ఇంకా తనుజ గారు వాళ్ళ పాపతో మంచిగా ఒక వీడియో పోస్ట్ చేసింది, కేక్ కట్ చేయించారు. ఇంకా వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో చేస్తున్నారు కదా, వాళ్ళైతే నిజంగా ఎక్కడి నుంచి అంటే కోపం అంటే నటరాజ మాస్టర్ కొద్ది కోపం ఎక్కువ, చాలా తగ్గించుకున్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే నీతు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి, ఎంత పేషెన్స్తో ఉన్నారంటే నిజంగా నాకు కూడా నచ్చారు వాళ్ళ జోడి. వాళ్ళు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయారు గేమ్లో. వాళ్ళిద్దరూ టైటిల్ కొట్టాలని తనుజ ఫ్యాన్స్ తరపున కోరుకుంటున్నాను నేను. ఇంకా తనుజ వాళ్ళ ఇంకా నటరాజ్ మాస్టర్ వాళ్ళ పాప కేక్ కట్ చేస్తారు ఇంకా బైరాతో. ఆ బైరా అయితే ఎంత క్యూట్గా ఉందంటే చాలా 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 క్యూట్గా ఉంది. ఇంకా తనుజ గారిని ఆ బ్లాక్ శారీలో చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అదే రోజు ఇంకా కళ్యాణి వీడియోస్ కూడా వచ్చాయి కదా బ్లాక్ డ్రెస్లో, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ప్లీజ్ నెగిటివ్గా చేయకండి వాళ్ళిద్దరిని, ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏమొస్తుంది చెప్పండి, ప్లీజ్ పాజిటివిటీ ఇవ్వండి, నెగిటివ్ ఇవ్వకండి. వాళ్ళిద్దరు ఎంత ప్యూర్గా ఉంటారు, ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్ అండి వాళ్ళది నిజంగా చెప్పాలని. ఎంత మంచి వాళ్ళిద్దరు. ప్లీజ్ నెగిటివ్ ఆపండి ఇప్పటికైనా, కళ్యాణ్ మీదైనా తనుజ మీదైనా. నేను అదే కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా మంచిగా ప్రాసెస్ చేసుకుంటూ మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి. కళ్యాణ్ గారు త్వరగా వచ్చేసేయండి యాక్టివ్లోకి ఓకేనా. తనుజ గారు మీరు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు, ప్లీజ్ మీరు కూడా ఇంకా కొద్దిగా యాక్టివ్లోకి వచ్చేసేయండి, మేము వెయిట్ చేస్తున్నాము ఓకేనా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇలా నెగిటివ్ కమెంట్స్ వల్ల అయితే వాళ్ళు యాక్టివ్గా లేకుండా దానివల్ల అయితే కాదు నాకు తెలిసి. కొద్దిగా వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళు యాక్టివ్లో లేరు అంతే. వాళ్ళు ఇలా నెగిటివ్ కమెంట్స్ని చూసి ఎన్ని మంత్స్ నుంచి చూసి వాళ్ళకే ఇంకా వాళ్ళు పిచ్చ లైట్ తీసేసుకున్నారు. ఇంకా తెలిసిందే కదా. ఇంకా ఇప్పటికి కూడా నెగిటివ్ చేసే వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు నాకైతే. నాకు తెలుసు ఈ వీడియో అప్లోడ్ చేశాక కూడా నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు నాకు తెలుసు. బట్ నేనైతే పిక్చర్ లైట్ అండి, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 1% గురించి అయితే నేను ఆలోచించాను. వాళ్ళకి దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు పైనుంచి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తా ఖచ్చితంగా. కానీ మాకు కళ్యాణం తనుజ గారు ఏదో ఒక సక్సెస్ అయ్యి మంచిగా ఉంటారు కదా, మేము ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, ఇంకా సపోర్ట్ కోరుకుంటున్నాను ఇంకా ఓకేనా. మీ సపోర్ట్ చేస్తా నాకు తెలుసు, నా ఫ్యామిలీ కదా ఓకేనా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.